హరినాథరెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు. ఎంత దుర్మార్గాలు చేశాడంటే వాడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయించేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం మండిని సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నా. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాము. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో దాని అన్నిటిగా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రాగానే వారికి వినతి పత్రం ఇస్తాం. ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమైనా అవకతవకలు జరిగినాయని దాన్ని మంచి కూడా ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటనేది. దానికి దమ్ముంటే వాళ్ళు కంపౌండ్. అందులో డెత్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది. ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఏం జరిగిందో రికార్డులు ఉంటే చూసి చెప్పగలుగుతాం. రికార్డులు లేకుండా అన్ని మాయ చేసి అంతే. గోశాలలో జరిగినట్టు గోళాలు కూడా జరగఉండదేమో అనిపిస్తుంది. పెద్ద నుంచి నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతూ ఉంటే ఈయన కొత్త కొత్త విషయాలు చెప్తున్నాను. ఏదెందులో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. గోశాలకు వచ్చి ఆ కొత్తగా ఎవరైనా ఇస్తుంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్ బుక్ రిజిస్టర్ చేస్తారు, ట్యాగ్ ఇస్తారు. అదే మేము కూడా గతంలో సిడిఓ ఉంటారు, మేనేజర్ ఉంటారు, రికార్డు ఉంటాయి. చనిపోయింది ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో పెడతాం. ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్ లో పెట్టి మేము కూడా 3-4 కమిటీ చేస్తాం. ఇందులో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పు చెప్తాం. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు, వీళ్ళకి అవగాహన ఉంది. సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము. ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను. వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు.